దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో చూస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరే గొప్ప ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాల సమయంలో ఈరోజు మరి క్లాసు నేర్చుకొనిచుండగా, వాక్యం నేర్చుకుంటుండగా నీ వాక్యానుసారంగా జీవించి ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మరి మాలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని మరి నీ వాక్యాంకు లోబడి, నీ వాక్యంకు భయపడి, నీ వాక్యం క్రియలు మాలో జరుపుకునే గొప్ప భాగ్యమును అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి చెప్తుండగా నాకు వింటున్న సహోదరి సహోదరులకు వాక్యంగా స్వీకరించి నీకు మహిమ తెచ్చే, ఘనత తెచ్చే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ముందున్న సమయం కూడా నీ చేతులుగా చెప్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి లైవ్లో యూట్యూబ్లో చూస్తున్న సహోదరి సహోదరులకు మరి క్రీస్తునామంలో వందనములు. మరి ఈరోజు 18వ క్లాసు సిటిహెచ్ క్లాస్, మరి 18వ క్లాసు పార్ట్ బి, ఏది యేసుక్రీస్తు పొందుచున్న బాప్తీసము. మరి సహోదరులందరూ మరి వాక్యాన్ని మరి ఏది చెప్పినా లేఖనాధారాలతో మేము ముందుంచుతున్నాను కాబట్టి మరి వాక్యంకు లోబడి భయపడి జీవిస్తూ మరి ముందుకు సాగుదాం. మరి బైబిల్లోని ఆత్మనియమం ఏమి సూచిస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి, సహోదరులమైన మనం ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని సూచిస్తుంది, బోధిస్తుంది. దానిని అనుసరిస్తూ ముందుకు సాగుదాం. మరి సహోదరులారా, మరి ఈరోజు 18వ క్లాస్ సిటిహెచ్ క్లాసు పార్ట్ బి, ఏది యేసుక్రీస్తు పొందుచున్న బాప్తీసము. మరి పార్ట్ ఏలో మరి యేసుక్రీస్తు ఎందుకు బాప్తీసం పొందాలి, ఎందుకు సమాధి చేయబడాలి, ఎందుకు తిరిగి లేవాలి అంటే మరి నేను పొందవలసిన బాప్తీసము ఒకటి ఉన్నది. అనగా సహోదరుల, నేను పొందవలసిన బాప్తీసం ఒకటి ఉన్నది. నేను పొందు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అంటున్నాడు. మరి ఆ మాటల్లోని ఆంతర్యం ఏమిటంటే మరి యేసుక్రీస్తు శిల్వ శ్రమలు అనుభవించాలి, మరణించాలి, సమాధి చేయబడాలి, మరి మృతులలో నుండి తిరిగి లేవాలి. మరి ఆ గొప్ప ధన్యతను బట్టి మరి నేను పొందుచున్న బాప్తీసం ఒకటి ఉన్నది. నేను పొందు వరకు ఎంతో ఇబ్బంది పడుచున్నాను అని చెప్తున్న పరిస్థితి. మరి క్రీస్తుని గురించిన సంగతులు ప్రవక్తలు ఏమని ప్రవచించారు? మరి ఆ ప్రవచనం నెరవేర్పు యేసుక్రీస్తు చెప్పిన ఈ బాప్తీసంలో నెరవేరినట్లుగా చూస్తున్నాం సహోదరులారా. దేవుడు యెషయా ద్వారా చెప్పిన సంగతులను గురించి మనము వాక్యం చదువుకుందాం. 53వ అధ్యాయము 1-11 వచనాలు చదువుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు నేను పొందుచున్న బాప్తీసము అనే మరి ప్రవచనాలు నెరవేర్పును మనము చూసుకుంటున్నాం సహోదరులారా. మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1-11 వచనాలు చదువుకున్నట్లయితే, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బావు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగి అతనికి స్వరూపమైన సొగసైనను లేదు. మనం అతన్ని చూసి ఆపేక్షించినట్లు అతని యందు స్వరూపము లేదు. చూడండి సహోదరులారా, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె. చూడండి సహోదరులారా, ఎండిన భూమిన మొక్క ఎలా మొలుస్తుంది? మరి సమృద్ధిగా నీళ్ళు ఉన్న మరి ప్రాంతంలో మొక్క ఎలా మొలుస్తుంది? మరి ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగి అతనికి స్వరూపమైన సొగసైనను లేదు. 3వ వచనము, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించి వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. మరి యేసుక్రీస్తు శిలువ మరణమును గురించి మరి రాయబడినది ప్రియులారా. యేసుక్రీస్తు శిలువలో మరి శ్రమలు అనుభవించాలి అనే ఆ ప్రవచనము నెరవేర్పు యెషయా గ్రంథంలో మరి నెరవేర్చబడినది. ఆ వాక్యంను మనం చదువుకుంటున్నాం సహోదరులారా. 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించి మన వ్యసనములను భరించెను,
మన వ్యసనములను వహించి అయినను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వాడుగాను మనం అతనిని ఎంచితిమి. మరి మన రోగములు అంటే శరీర సంబంధమైన రోగములు కాదు ప్రియులారా. మరి పాప రోగములను గురించి మరి యేసుక్రీస్తు మరి మొత్తబడిన వాడుగాను, మరి ఎంతో బాధపడిన వాడుగాను, మరి వాక్యంలో మరి శ్రమపడిన వాడుగాను చూస్తున్నాము. 5వ వచనము, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమును బట్టి శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. చూడండి ప్రియులారా, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవలో తొలిగెను, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. చూడండి, మనమందరము త్రోవ తప్పిపోతిమి. మరి మన ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వారు జీవిస్తున్నప్పుడు మన అందరి దోషములు అతని మీద మోపెను. 7వ వచనం, అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రె పిల్లవలె బొచ్చు కత్తిరించు వాని వలె గొర్రె మౌనముగా అండునిన్నట్లు అతడు నోరు తెరవలేదు. చూడండి ప్రియురాలా, మన కోసము యేసుక్రీస్తు ఎంత శ్రమలు, నిందలు, అవమానాలు భరించాడు. చూడండి సోదరులారా. 8వ వచనము, అన్యాయము తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవ్వరు. చూడండి ప్రియులారా, ఎంత బాధను అనుభవించినా అని అతని తరములో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు అంటున్నాడు. 9వ వచనము, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమి చేయలేదు, అతని నోట ఏ కపటములు లేదు. చూడండి ప్రియులారా, మన కోసం యేసుక్రీస్తు ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు భరించాడు. మరి 10వ వచనము, అతడు నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తాను అపరాధ బలిగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. 11వ వచనం సహోదరులారా, చూడండి సహోదరులారా, అతని వలన సఫలమగును, దీర్ఘాయుష్మంతుడై ఆ యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొంది నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయబడుదురు. యేసుక్రీస్తు శ్రమలు, నిందలు, అవమానాలు, సిలువలో పడ్డ శ్రమలను గురించి అనేకులు మరి నిర్దోషులుగా చేయబడతారు. అనుభవ జ్ఞానం చేత అనేకులు నిర్దోషులుగా చేయబడతారని మరి ప్రవచనము నెరవేర్పు యెషయా గ్రంథం ద్వారా మరి వ్రాయబడినది. వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని సహోదరులారా, మరి నా తండ్రి నాకు అనుగ్రహించే గిన్నెలోనిది త్రాగకుందునా? అయితే నేను పొందవలసిన బాప్తీసము ఒకటి ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నానని మరి యేసుక్రీస్తు చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. మరి సహోదరులారా, మరి అలాగే ఇదే సందర్భమును బట్టి ఇంకా మరి వాక్యంను చదువుకుంటూ ముందుకు సాగుదాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 24 వచనం వరకు పరిశీలన చేస్తే మరి వాక్యం చదువుకుందాం. 21, ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను. చూడు, యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉంచిపోయాను. ఆయన అడుగు జాడల యందు మనం నడుచుకునవలనని మనకు మాదిరిగా ఉంచిపోయిన. 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు కనబడలేదు. 23, ఆయన బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అన్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను.
చూడండి ప్రియులారా, 24వ వచనం, మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు నేను పొందవలసిన బాప్తీసం ఒకటి ఉన్నది అని దానిని నేను పొందు వరకు ఎంతో ఇబ్బంది పడుచున్నాడు అంటున్నాడు ప్రియులారా. మరి యేసుక్రీస్తు మన కోసం నలుగగొట్టబడి మన పాపముల నిమిత్తం మ్రాను మీద మోసుకొని మనము పొందవలసిన గాయముల నిమిత్తము యేసుక్రీస్తు గాయములు పొంది మనము స్వస్థత పొందవలనని చూడు మరి ఎంత శ్రమలు, ఎంత నిందలు, ఎంత అవమానాలు భరించాడు ప్రియులారా. మరి నేను పొందవలసిన బాప్తీసం ఒకటి ఉన్నది. ఆ పొందవలసిన బాప్తీసం ఏంటంటే యేసుక్రీస్తు శిలువలో శ్రమలు, నిందలు, అవమానాలు భరించి మరి మనందరికీ మాదిరిగా ఉండి మనము ఆయన అడుగుజాడలో నడవాలని మరి మనకు మాదిరిగా ఉంచిపోయాను. యేసుక్రీస్తు నేను పొందవలసిన బాప్తీసం ఒకటి ఉన్నది. అది దీనిని గురించే చెప్తున్నాడు సోదరులారా. మరి యేసుక్రీస్తు శిలువలో మరణించి సమాధి చేసి పునరుద్ధానుడై తిరిగి లేవడమని మరి వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి సహోదరులారా, మరి వాక్యంగా మనము స్వీకరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమలాడుకుంటున్నాను సహోదరులారా. మరి ఏషియా గ్రంథంలో లేఖనాల భాగముల గురించి అపొస్తల కార్యంలో కూడా నపుంసకుడు ఫిలిప్పు మాట్లాడుతున్న సందర్భంను కూడా మనం చదువుకుందాం. మరి అక్కడ నెరవేర్పును మరి ఇక్కడ అదే వాక్యముగా మనకు అర్థమవుతుంది సహోదరులారా. అపొస్తల కార్యంలో మరి 8వ అధ్యాయంలో 32 నుంచి 34 వచనంను చదువుకున్నట్లయితే యెషయా గ్రంథంలో చెప్పబడిన వాక్యం ఇక్కడ మరి ఇంకా మనకు స్పష్టంగా అర్థమవుతుంది సహోదరులారా. అపొస్తల కార్యము 8వ అధ్యాయం 32 నుంచి 34 వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, అతడు లేఖనం చదువుతున్న భాగమేదనగా ఆయన గొర్రె వలె వదకు తేపడెను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. మరి చూడండి, నపుంసకుడు మరి యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఆ సందర్భం చదువుతున్నప్పుడు ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయమైన విమర్శ దొరకకపోయేను. ఆయన సంతానమును ఎవరు వివేదింతురు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడెను అని మరి ఈ చదువుతున్న సందర్భము అర్థమైతలేదని మరి ఫిలిప్పుని అంటున్నాడు. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గురించి ఇలాగూ చెప్తున్నాడు, తన్ను గురించియా వేరొకని గురించియా దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. చూడండి ప్రియులారా, మరి ఈరోజు మనము వాక్యం చదువుతున్నా వాక్యం అర్థం కాకున్నా మరి నపుంసకుడు ఒక దేశానికి ఆర్థిక మంత్రి అయిన వాడు యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఆ యెషయా గ్రంథము అర్థం కానప్పుడు ఫిలిప్పును దయచేసి నాకు తెలుపమని చెప్తున్న సందర్భము. చూడండి ప్రియులారా, మరి ఈ వాక్యం దేవుని విషయంలో మనం తగ్గింపు కలిగి వాక్యం అర్థం కానప్పుడు వాక్యము తెలిసిన వారిని అడిగి తెలుసుకొనడము ఇది వాక్యానుసారమైనది. మరి ఎంత తగ్గింపు కలిగి దయచేసి నాకు తెలుపమని నపుంసకుడు అడిగాను. అప్పుడు మరి యేసుక్రీస్తుని గురించి అందుకు ఫిలిప్పు నోరు తెరిచి లేఖనములను అనుసరించి అతనికి యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించెను. చూడండి, యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించాడు. సువార్త అనగా యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి మరి సువార్త ప్రకటించాడు. యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేవబడ్డాడు అని యేసుక్రీస్తుని గురించి లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడినము, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచెను. చూడండి ప్రియులారా, వాక్యం ఎంత చక్కటి మరి వాక్యం సెలవిస్తుంది. నేను పొందవలసిన బాప్తీసము అని అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నానని మరి అంటున్న సందర్భము మరి ఎలా అర్థం చేసుకోవాలి? మరి నేను పొందవలసిన బాప్తీసం ఒకటి ఉన్నది. పొందు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. చూడు, మన కోసం యేసుక్రీస్తు తండ్రి నియమించిన ప్రకారం ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మరి పిడిగుద్దులు పొంది మనకు రావాల్సిన శిక్ష మరి యేసుక్రీస్తు పొందాడు. మనకు రావాల్సిన దెబ్బలు యేసుక్రీస్తు పొందాడు. మనం పొందవలసిన హింసలు యేసుక్రీస్తు పొందాడు. ఇందుకు మరి సహోదరులారా, ప్రియులారా, మరి వాక్యంగా మనము స్వీకరించాలి. నేను పొందవలసిన బాప్తీసం ఒక్కటున్నది, నేను పొందు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అన్న వాక్య సందర్భం బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మరి వాక్యంగా లోతుల్లోకి వెళ్ళి వాక్యాధారాలతో మరి మేము ముందుంచడానికి దేవుడు కృప చూపాడు. వాక్యంగా స్వీకరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంటున్నాను. మరి ఎన్నో శ్రమలు, ఇబ్బందులు,
ఆ హింసలను గురించి ప్రియులారా మనం ఇంకా వాక్యం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 20 అధ్యాయం 28 చదువుకున్నట్లయితే, అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. చూడండి ప్రియులారా, మరి యేసుక్రీస్తు మన కోసము ఎంత శ్రమలు, ఎంత నిందలు, ఎంత అవమానాలు మన కోసము మరి ప్రాణమునిచ్చెను అని చెప్తున్న సందర్భము. మరి మరో వచనంలో చదువుకుందాం సోదరులారా. ఇంకా ఇదే సందర్భం గురించి, సిలువల గురించి, శ్రమలను గురించి మత్తయి సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతనిని ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి అని ఏలియాను మరి యోహాను గురించి చెప్తూ మరి యేసుక్రీస్తుని గురించి చెప్తున్న సందర్భం ఇంకా చూద్దాం. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడు మీతో చెప్తున్నాను. చూడండి ప్రియులారా, మరి యేసుక్రీస్తు మరి మనుష్య కుమారుడు కూడా అలాగే శ్రమలు పొందబోచున్నాడు అని వారితో చెప్పాను. మరి నేను పొందవలసిన బాప్తీసం ఒకటి ఉన్నది, మరి పొందవలసిన శ్రమలను గురించి నా తండ్రి నాకు అనుగ్రహించే గిన్నెలోనిది అది నేను త్రాగకుందునా అని నేను పొందుచున్న బాప్తీసం ఒకటి ఉన్నదని మరి యేసుక్రీస్తు చెప్తున్న సందర్భము ఎలా అర్థం చేసుకోవాలి ప్రియులారా? అలాగే శ్రమలను గురించి ఇంకా లూకాసు వార్త 9వ అధ్యాయం 22వ వచనంలో చదువుకున్నట్లయితే, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, మరి శాస్త్రుల చేతను, ప్రధాన యాజకుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేపబడిన అగత్యమని చెప్పెను. అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయం 15వ వచనము, అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడుచున్నాను. మరి యేసుక్రీస్తు భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నట్లుగా మనకు ఇక్కడ అర్థమైంది. ఏంటి ఈ పస్కా అంటే? శ్రమలు, నిందలు, అవమానాల గురించి మనము మరి వాక్యం అర్థం చేసుకోవాలి ప్రియులారా. లూకాసు వార్త 24వ అధ్యాయం 26వ వచనం కూడా చదువుకున్నట్లయితే, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుటకు అగత్యం కాదా అని వారితో చెప్పెను. ఈ వాక్యంను పరిశీలిస్తే ప్రియులారా, ఆయన పొందుచున్న శ్రమలను గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. మరి చూడండి సోదరులారా, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టి ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, బహు దుఃఖాలతో మరి ఆయన ప్రాణము నిండి ఉందట అన్నట్లు మరి నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నదని చెప్తున్న సందర్భం మార్కు సువార్త 14వ అధ్యాయం 32 నుంచి 34 వచనం వరకు చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది సోదరులారా. వారు గెచ్చమనబడిన చోటకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడకు ఆరంభించెను. 34 వచనం, అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమనంతగా దుఃఖములోని మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పెను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు దానిని గురించి చెప్తున్నాడు. అంటే నేను పొందవలసిన బాప్తీసం ఒకటి ఉన్నది. అంటే సిలువలో శ్రమ పడడము, మరణించడము, సమాధి చేయబడము, పునరుద్ధరణుడై తిరిగి లేవడం అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. మరి వాక్యంను మరి నేను పొందుచున్న బాప్తీసము అనేది మరి ఏంటి? మరి వాక్యంను బట్టి అర్థమవుతుంది సోదరులారా. మరి శ్రమలు, నిందలు, అవమానాలు మరి మన కోసము ఎన్నో మరి చేశాడని, మరి ఎన్నో ఇబ్బందులు పడ్డాడని, మన ఎంతో బాధపడ్డాడని వాక్యంను బట్టి మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 63 నుంచి 68 వచనమును మనం ఇంకా చదువుకున్నట్లయితే శ్రమలను గురించి ప్రియులారా, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఈ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుకొనుచున్నాను. అందుకు యేసు, నీవన్నట్లే మరి ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు మీరు చూతురని చెప్పగా 65వ వచనం, ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, వీడు దేవదూషణ చేసిను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు కదా.
మీకేమి తోచుచున్నది అని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిది. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని చెప్పిరి. చూడండి ప్రియులారా, మన కోసము అవమానాలు, ఉమ్మివేతలు భరించాడు. ఎన్నో పిడిగుద్దులు గుద్దారు, అవయాలని చేశారు. యేసు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని చెప్పిరి. చూడండి ప్రియులారా, మన కోసము గాయపరచబడి ఎన్నో నిందలు, అవమానాలు భరించాడు ప్రియులారా. మరి వాక్యంను బట్టి మనము అర్థమవుతుంది ప్రియులారా. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనమును చదువుకున్నట్లయితే, ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. చూడండి, ఆయన మీద ఉమ్ము వేశారు, ఆయనను మరి ఆ ఉమ్ము వేసి ఆయన రెల్లును తల మీద కొట్టిరి. యేసుక్రీస్తు ముందుగా ఎరిగిన వాడై, మరి వీరు నన్ను సిలువకు అప్పగిస్తారు, వీరు నన్ను సిలువకు అప్పగిస్తారని శిష్యులతో చెప్తున్నాడు. నాకు సిలువకు అప్పగిస్తారు, నేను మరణిస్తాను, 3వ దినమున తిరిగి లేస్తాను అని చెప్తున్నప్పుడు పేతురు ఏమంటుడు? అది నీకు జరగకుండాను గాక అంటుండు. చూడండి, మరి పేతురు ఏమంటుండు? పేతురుకు తెలియదు పాపం. మరి దేవుడు యేసుక్రీస్తును ఎందుకు పంపించాడు? సిలువలో మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి, మరి మరణం నిరర్థం చేయాలి, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకురావాలని మరి దేవుడు పంపిస్తే సాతాను ఏమంటాడు? అది నీకు జరగకుండా కాక అంటున్నాడు. పేతురు అని అనలేదు. అప్పుడు ఏమంటుండే యేసుక్రీస్తు? సాతానా, నువ్వు నా వెనుకకు పొమ్ము, నువ్వు మనసులో సంగతులని ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులను ఆలోచించటం లేదని మరి పేతురును గద్దించినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయము మరి 64, 65 వచనములు చదువుకున్నట్లయితే, యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖమును కప్పిరి. నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమనిరి. ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకా అనేక దూషణ వచనములు ఆడిరి. చూడు, అనేక దూషణ వచనములని ఇక్కడ రాయబడ్డది ప్రియులారా. మరి ఎంత బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు మన కోసము ప్రియులారా. అలాగే లూకాసు వార్త 23వ అధ్యాయము 10వ వచనము 10-11 వచనాలు చదువుకున్నట్లయితే, ప్రధాన యాజకులను శాస్త్రులు నిలబడి ఆయన మీద తీక్షణమైన నేరము మోపిరి. చూడండి, తీక్షణమైన నేరము మోపిరి. 11వ వచనము, ఏ రోజు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనను ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి పిలాతు నొద్దకు మరల పంపెను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు మన కోసము మరి అవమానాలు, నిందలు, శ్రమలు, మరి ఎన్నో మరి సంగతులు మనము చూస్తున్నాము ప్రియులారా. మరి వాక్యంలో మరి నేను పొందవలసిన బాప్తీసం ఒకటి ఉన్నది. మరి పొందవలసిన బాప్తీసం అంటే మరి బాప్తీసమా కాదు ప్రియులారా. శ్రమలు, నిందలు, అవమానాలు భరించి మనందరి పాపం నిమిత్తం యేసుక్రీస్తు సిలువలో మరి శ్రమ పడాలి, మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి, మరణం నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చి మనకు గొప్ప రక్షణ మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు దయచేశాడని మరి వాక్యము మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24-26 వచనములు చదువుకున్నట్లయితే, పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే గాని తన వలన ప్రయోజనమేమియో లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకున్నాడని చెప్పారు. ఇప్పుడు మరి పిలాతు ఎట్లా ఈ నీతిమంతుడి గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకుంటారని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు? అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాకనేరి. చూడండి, ఎంత కారకులు, ఎంత యేసుక్రీస్తును అవమానించారు. అప్పుడు 26వ వచనం, అప్పుడు అతడు వారు కోరినట్లుగా బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. 29వ వచనం, ముండ్ల కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టిరి. ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను ఆపాసించిరి. చూడండి 31వ వచనము, ఆయనను ఆపాసించిన తర్వాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి.
ప్రియులారా, మరి నేను పొందవలసిన బాప్తీసం ఒకటి ఉన్నది. పొందవలసిన బాప్తీసం ఒకటి ఉన్నది. నేను పొందే వరకు ఎంతో ఇబ్బంది పడుచున్నాను అనే ఆ వాక్య సందర్భము. మరి ప్రియులారా, యేసుక్రీస్తు శిలువలో మన కోసము మరణించి మరి ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరించాడు. ప్రియులారా, మరి వాక్యంను బట్టి మనకు అర్థమవుతుంది. ఇన్ని శ్రమలు, ఇన్ని నిందలు, ఎన్నో అవమానాలు మనం భరిస్తే మనకు వాక్యము మరి నేను పొందుతున్న బాప్తీసము అంటే మరి యోహాను చేత బాప్తీసం పొందాడో మరో బాప్తీసం పొందుతాడా అని అర్థమవుతుందా? ప్రియులారా, అలా అర్థం చేసుకోకుండా వాక్యాధారాలతో మనము చదువుకుంటున్నాం కాబట్టి యేసుక్రీస్తు మన కోసం శ్రమపడ్డాడు, నిందలు భరించాడు. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 33-34 వచనాలు కూడా చదువుకున్నట్లయితే ఇంకా వాక్యంకి అర్థమవుతుంది సోదరులారా. వారు కపాల స్థలమున అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. చూడండి ప్రియులారా, శ్రమలు మరి శిలువ శ్రమలను గురించి మరి ఎంత చక్కగా మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 48వ వచనం, వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని సిరకలో ముంచి ఆ రెల్లును తగిలించి ఆయనకు తాగనిచ్చును. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు మన కోసము ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని నిందలు, అవమానాలు భరించాడు. నేను పొందుతున్న బాప్తీసం అంటే మరి నేను పొందవలసిన బాప్తీసం ఒకటి ఉన్నది. దానిని పొందే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అంటున్నాడు. ప్రియులారా, లూకాసు వార్త 23వ అధ్యాయము 35-38 వచనాలు చదువుకున్నట్లయితే, ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులు, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. ఎలాంటి అపహసిస్తున్నారు చూడండి ప్రియులారా. అంతటా సైనికులు ఆయన ఎద్దకు వచ్చి ఆయనకు చిరుకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనము ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసం కూడా ఆయన పైగా వ్రాయబడెను. చూడండి, బందిపోటు దొంగలు కూడా ఆయనను నిందించినట్లుగా మనం వాక్యంలో చూడవచ్చు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 44వ వచనము, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. యేసుక్రీస్తు మరి చూడండి సహోదరులారా, ఎలాగో నిందించారు, ఎలాగ అవమానాలు భరించారు, నిందలు అవమానాలు భరించాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు. మరి యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము మరి అంటున్నాడు సహోదరులారా. మరి లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనంలో చదువుకున్నట్లయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన అలాగు చేసి ప్రాణము విడిచెను. చూడండి ప్రియులారా, మరి యేసుక్రీస్తు మన కోసము సిలువలో శ్రమలు అనుభవించాడు, అవమానాలు భరించాడు, నిందలు భరించాడు, మరి ఎన్నో భరించి మనల్ని నీతిమంతులుగా చేయటానికి మరి ఎన్ని అవమానాలు, నిందలు భరించి మరి మరణమును నిర్ధారణ చేసి జీవము అక్షయత సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చి మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఎన్ని నిందలు, అవమానాలు భరించాడు. నేను పొందుతున్న బాప్తీసం ఒకటి ఉన్నది. దేవుడు నాకు అనుగ్రహించే గిన్నెలోని నేను తాగుకుంటున్నా. చూడండి ప్రియులారా, నేను పొందవలసిన బాప్తీసం ఒకటి ఉన్నది. అది పొందే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అన్న మరి సందర్భం మనకు ఎలా అర్థమవుతుంది? అలాగే సహోదరులారా, లూకాసు వార్త మరి యేసుక్రీస్తు మరణించిన తర్వాత తిరిగి లేచిన సందర్భాలను కూడా మనం చూసుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 1-7వ వచనం వరకు చదువుకున్నట్లయితే, ఆదివారం తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చిరి. సమాధి ముందర వండిన రాయి దొరిలింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళిరి గాని. 3వ వచనము, ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. 4వ వచనము, ఇందుని గురించి వారికేమీ తోచుకొని ఉండగా ప్రకాశమానమైన వస్త్రం ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. 5వ వచనము, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? చూడండి ప్రియులారా, 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక గలిలయలో ఉండినప్పుడు ఏం చెప్పిండు? నేను శ్రమలు పొందుతాను, నేను మరణిస్తాను, తిరిగి లేస్తాను అని చెప్పలేడా?
అని చెప్తూ 7వ వచనం, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేపబడసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునుడని వారితో అనిరి. చూడు, యేసుక్రీస్తు మరి ఎన్నో సందర్భాల్లో మరి యేసుక్రీస్తు మరి శిష్యులతో మరి యేసుక్రీస్తు మరి మరణిస్తాడు, పాపిష్టుల చేతికి అప్పగిస్తాడు, ఎన్నో నిందలు అవమానాలు భరించి సిలువ వేయబడతాడు, మరణిస్తాడు, సమాధి చేయబడతాడు, 3వ దినమున లేఖనముల ప్రకారం తిరిగి లేస్తాడు అని ఎన్నో సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. కానీ అయినా కానీ ఇంకా వారు అర్థం చేసుకోలేని పరిస్థితి. యేసుక్రీస్తు తిరిగి లేచుట ద్వారా మరణం నిరర్థకం చేసి జీవము అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. సోదరుల, ఆ సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చి మనల్ని జీవింపచేయడానికి మరి మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఎన్నో నిందలు అవమానాలు భరించాడు యేసుక్రీస్తు. మరి ప్రియులారా, మనం క్రైస్తవులము వాక్యము ఎలా అర్థం చేసుకోవాలి? మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. మరి సహోదరులారా, 1 కొరింథీ 15వ అధ్యాయము 20వ వచనం చదివితే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మరి చూడండి, ప్రథమ ఫలము క్రీస్తు. మరి క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మరణం నిరర్ధకం అయిపోయింది, జీవము అక్షయత సువార్త వలన వెలుగులోనికి వచ్చింది. అపొస్తల కార్యము 26వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే, అయినను నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతులలో పునరుద్ధానం పొందవలనని పొందిన వారిలో మొదటి వాడవుట చేత ఈ ప్రజలను అన్యజనులకును వెలుగుగాను ప్రచురింపబోవుననిరి. చూడండి, అపొస్తలులలో వారు ప్రకటించారు, స్వార్థను ప్రకటిస్తూ మరి ఎలా ప్రకటించారు చూడండి ప్రియులారా. అపొస్తల కార్యము 3వ అధ్యాయం 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ మీరేం చేశారు? మీరు జీవాధిపతిని చంపితిరి కానీ ఆయనను మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులమని అపొస్తలులు ఎంత చక్కగా ఎంత ఖచ్చితంగా చెప్తున్నారు. చూడండి ప్రియులారా, మరి ఎంత చక్కగా చెప్తున్నారు సహోదరులారా. అపొస్తల కార్యం 13వ అధ్యాయం 30వ వచనము, అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. మరి యేసుక్రీస్తు మరి శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి లేచి మరి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించుకున్నాడు. ప్రియులారా, మనకు రక్షణ చూడెంత గొప్ప ధన్యత దేవుడు మరి యేసుక్రీస్తు ద్వారా మనకు దయచేశాడు. మరి అది గ్రహిస్తున్నామా సహోదరులారా? శ్రమలు, నిందలు, అవమానాలు మరి ఎన్నో మన కోసము అనుభవించాడు. నేను పొందవలసిన బాప్తీసం ఒకటి ఉన్నది, నేను పొందే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అన్న సందర్భం మనకు అర్థమవుతుందా? మరి సహోదరులారా, మనకు రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలి? మనం రక్షణ పొందాలంటే ఏం చేయాలి? మరి అపొస్తలుడు మరి రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే, అయ్యలారా మేమేం చేయాలంటే, యేసుక్రీస్తు సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళు ఏం చేసిరు? అయ్యలారా మేమేం చేయాలన్నారు? యేసుక్రీస్తు సువార్త ప్రకటించాలి, లోకముల గురించి ప్రకటించడం కాదు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించినప్పుడు నమ్మిన వారికి రక్షింపబడును, నమ్మిన వారికి శిక్ష విధించబడను. యేసుక్రీస్తును మరి సొంత రక్షకుడుగా అంగీకరించాలంటే ఏం చెప్పాలని వాక్యం చెప్తుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనము, అదేమని చెప్పుతున్నది, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీవు హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడదువు. ఏమని ఒప్పుకోవాలా? యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీవు హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడదువు. మరి చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ఎన్నో సందర్భాలలో మరి శిలువ శ్రమలను గురించి చెప్పినట్లుగా మరి ఎన్నో సందర్భాలు మనం చూసుకున్నాం సహోదరులారా. మరి శిలువలో శ్రమపడు అనుభవించి తిరిగి లేచాడు. మరి చాలా స్పష్టంగా చెప్పాడు సహోదరులారా, ప్రియులారా. మరి నేను పొందవలసిన బాప్తీసం ఒకటి ఉన్నది. మరి శిలువ శ్రమలు అనుభవించాలి, మరణించాలి, సమాధి చేయబడాలి, పునరుద్ధానుడై తిరిగి లేవాలి, లేఖనముల ప్రకారం 3వ దినంలో తిరిగి లేవాలి. మరి నేను చూడండి సహోదరులు, నేను పొందవలసిన బాప్తీసం ఒకటి ఉన్నది, నేను పొందే వరకు ఎంతో ఇబ్బంది పడుచున్నాను అంటున్నాడు. మరి నేను పొందవలసిన బాప్తీసం అనగా మరి యేసుక్రీస్తు వచ్చి మళ్ళీ రెండవసారి వచ్చి బాప్తీసం తీసుకుంటాడని కొంతమంది అంటున్నారు. అది సబబేనా? అది లేఖనానుసారమా?
మనకి ఇష్టం వచ్చినట్టుగా లేఖనాలను అర్థం చేసుకోకుండా, లేఖనాలు ఏ విధంగా ఎప్పుడు సమయ సందర్భంలో అర్థం చేసుకొని మరి వాక్యానుసారంగా మనం వాక్యంకు లోపడాలా, భయపడాలా. యేసుక్రీస్తు రెండవసారి మరి వస్తున్నప్పుడు పాపం లేనివాడుగా వస్తాడు, మహిమ శరీరంతో వస్తాడు ప్రియులారా. మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తాడు, మరి పాపం లేనివాడుగా వస్తాడు, మహిమ శరీరంతో వస్తాడు. సహోదరులారా, ప్రియులారా, వాక్యాన్ని మనం గమనించాలి. ఎన్నో వాక్యాధారాలతో వాక్యముకు మరి మనం లోబడాలి, భయపడాలి. వాక్యం మనకు ఇష్టం వచ్చినట్లుగా మనం అలా మాట్లాడకూడదు. వాక్య సందర్భం బట్టి వాక్యం సందర్భాన్ని మనం అర్థం చేసుకొని మన బ్రతుకులో అన్వయించుకున్నప్పుడే వాక్యము మనలో కార్యసిద్ధి కలిగజేస్తుంది. సహోదరులారా, ప్రియులారా, మరి పేతురు మరి అపొస్తలుడు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు పేతురు ప్రసంగించాడు. మరి మీరు సిలువకు అప్పగించారు, కానీ మరి దేవుడు ఆయనను తిరిగి లేపాడు, మేమందరము సాక్షులమని చెప్తూ మొదటి ప్రసంగంలో యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి అని చెప్పాడు. మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. మరి చూడండి ఎంత చక్కగా మరి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పొందుకున్న అపొస్తలులు అయిన పేతురు గారు మొదటి ప్రసంగంలో ఏం చెప్పారు? మీరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని చెప్పాడు. మరి అలాగా మనం తీసుకున్న బాప్తిసాలు అలా ఉన్నాయా? మరి అలా ఉంటే ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. మరి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకోకుంటే మరి మనం తీసుకున్న బాప్తిసాలు సరిగావని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న బాప్తిసాలు సరిగావని అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కాకుంటే మరి ఆత్మ సంబంధియా శరీర సంబంధి అంటే శరీర సంబంధి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి శరీర సంబంధమైన మరి శరీర సంబంధమైన మనిషికి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయా? అర్థం కావు. కాబట్టి మరి పరిశుద్ధాత్మను బోధ ఏం చెప్తున్న ప్రకారము మనము లోబడాలి. ఇకనైనా మన బాప్తిసాలు సరి చేసుకొని యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడు మనము మరి ఆత్మ సంబంధమైన సంగతులతో మరి అర్థమవుతాయి. మరి ఈ రోజుల్లో నేటి మన క్రైస్తవ సంఘాలలో నేడు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారుగా ఎవరికి వారే ఏమన్నా తీరైనట్లుగా మరి వాక్యాలను ప్రకటిస్తూ ఒకరికంటే ఒకరు భిన్నంగా ఎన్నో భిన్నమైన మాటలు మాట్లాడడం జరుగుతుంది. అలా జరుగుతుందంటే దానికి కారణం మరి ఎక్కడున్నది? మనం పొందుకున్న బాప్తిసము యేసుక్రీస్తు నామములో పొందామా? మరి పరిశుద్ధాత్మ బోధ సిద్ధాంత ప్రకారం మన బాప్తిసం ఉందా? మరి ఉంటే ఆత్మ సంబంధమైన సంగతులు మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం గమనించాలి. ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమైతే లేవంటే మనం ఎక్కడ మనది లోపము? మరి నూనె కరిసే కానీ పిల్లలు దక్కలేరంటే మరి ఎక్కడ ఏం ప్రాబ్లం అంటే వాక్యం అర్థం కావడం లేదు. ఆత్మ సంబంధమైన సంగతులతో అర్థం చేసుకోవాలంటే మనము మరి క్రైస్తవులమైన మనము సంఘానికి ఇవ్వబడిన చట్టం ఏంటంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తు మన కోసం శ్రమపడి మరి లేఖనాల అనుసార ప్రకారము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మని ద్వారా 12 మంది అపొస్తలులు మరి చట్టం ఇచ్చారు. మీరు యేసుక్రీస్తును చంపారు, దేవుడు యేసుక్రీస్తును తిరిగి లేచాడు, మేమందరం సాక్షులము. మరి యేసుక్రీస్తును మీరు దేవుని కుమారుడుగా మరి ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని మరి యేసుక్రీస్తు మరణిస్తే ఆ దేవుడు యేసుక్రీస్తును తిరిగి లేపాడని మీరు విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు మీరు పరలోక రాజ్యానికి క్రీస్తు రాజ్యంలో చేర్చబడతారు. అప్పుడు మీరు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయని వాక్యం మరి ఎంత స్పష్టంగా చెప్తున్నా వాక్యంకు అర్థం చేసుకోలేని పరిస్థితి ఈ రోజుల్లో ఉన్నది. అలా ప్రియులారా, మరి అలా అర్థం చేసుకోకుండా వాక్యంకు లోబడదాం, భయపడదాం. నేను పొందవలసిన బాప్తిసం ఒకటి ఉన్నది అంటే మరి యేసుక్రీస్తు మళ్ళా 2వ రాకడలో వచ్చి మరి 2వ బాప్తిసం తీసుకుంటాడని కొంతమంది అలా అంటున్నారు. అలా అనుకోకుండా వాక్య సందర్భం బట్టి వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. నేను పొందుతున్న బాప్తిసం ఏంటంటే యేసుక్రీస్తు సిలువలో శ్రమలు అనుభవించాలి, మన కోసం మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి అనే వాక్య సందర్భమునకు అర్థం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంటున్నాను. మరి ఇటు గొప్ప ధన్యత దేవుడు దయచేసినందుకు దేవునికి స్తోత్రాలు. ఇలాంటి ఆత్మ సంబంధమైన సంగతులు మరి వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో యునైటెడ్ మరి బైబుల్ విజిటమ్ అని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఆత్మీయమైన సంగతులు మరి వినవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాం. మా పరిచర్య నిమిత్తం మీ సొంత ప్రార్థనలో
జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం సోదరులారా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవు లెక్కలో ఉంచుకొని ఈరోజు 18వ క్లాసు నేర్చుకోవడానికి నువ్వు కృప చూపినందుకు స్తోత్రాలు. నేను పొందవలసిన బాప్తిజం ఒకటి ఉన్నది అనగా మరి యేసుక్రీస్తు శిలువలో శ్రమలు అనుభవించాలి, నిందలు అవమానించాలి, భరించాలి, మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి అనే వాక్యము సందర్భం మేము అర్థం చేసుకొని ఇకనైనా వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యంగా అనుసరించు మా బ్రతుకులు అన్వయించుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా మరి విన్నది అర్థం చేసుకొని వాక్యాన్ని లోబడి నీకు మహిమ తెచ్చే ఘనత తెచ్చే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.